ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎలాంటి వ్యూహం రచించబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాయి అనే దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాలు అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కరుణాకర్, అదేవిధంగా అజయ్. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశం కలిసొస్తుందని హస్తం పార్టీ భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల్లో గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. మరి కాంగ్రెస్ ఎటువంటి వ్యూహం రచించబోతోంది? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. బాకీ కార్డ్స్ అంటూ కూడా ఎలాంటి వ్యూహం రచించబోతోంది? ఎస్, కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ సమరానికి సంబంధించి గత కొంతకాలంగా కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, అదేవిధంగా పార్టీ కార్యవర్గానికి సంబంధించిన జనరల్ సెక్రటరీ మొత్తం ఓవరాల్గా ఆఫీస్ బేరర్స్తో కూడా ఇప్పటికే పలుమార్లు కూడా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మొత్తం జిల్లాల్లో కనుక, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కూడా పార్టీకి సంబంధించిన బలోపేతం కార్యక్రమాలపైన కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కొంతమందిని పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ కానీ, కొంతమందిని వైస్ ప్రెసిడెంట్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పగించారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దాదాపు 90% అబో అక్యురేట్ తోటి ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటికీ వరుసగా 1 by 1 అన్నిటి కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని ఒక సంకేతంతో జనంలోకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వహిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే విస్తృతంగా దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా విస్తృతంగా వాళ్ళు కూడా పర్యటన చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేషన్ కార్డులకు సంబంధించిన అంశాన్ని పరిష్కారం చేశామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి దీంతో పాటు అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి సన్నబియ్యం కూడా గతంలో రేషన్కి సంబంధించి దొడ్డు బియ్యం అందజేసేదాన్ని సన్నబియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇండ్ల విషయంలో చాలా వరకు చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో పేదలు సొంతింటి కళ నెరవేర్చుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇప్పటికే ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వరుసగా బిల్లులు కూడా పడుతున్నాయి. కాబట్టి ఈ అంశాలను అన్నిటి కూడా విస్తృతంగా, అంటే గ్రామంలో జనానికి కనెక్టివిటీగా ఉన్న అంశాలనే వీటి ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నిటి కూడా పరిష్కారం చేశాం. అందుకే ఈ లోకల్ బాడీ ఎన్నికలంతా కూడా గ్రామ సుపరిపాలన కేంద్రంగా జరిగాయి. కాబట్టి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ముందుకెళ్లాలని కూడా భావిస్తుంది. లోకల్ బాడీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా విస్తృతంగా తీసుకెళ్లాలి. గతంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చేసిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బీసీ రిజర్వేషన్ కోసం చేసిన ప్రాసెస్ కానీ, వీటి అంశాలన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. అంటే ప్రతాప్, మీరు చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది కదా, మరి ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎస్, దీనికి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ అంశం అనేది ఇప్పుడు రాజ్యాంగానికి లోపడి ఉన్న అంశం కాబట్టి ఈ విషయంలో కూడా అసెంబ్లీలో బిల్ చేసి పంపించినప్పటికీ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ దగ్గర ఉండడం కానీ, ఆర్డినెన్స్ చేసిన పంపించిన బిల్లు కూడా గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి ఉంది. హైకోర్టులో కూడా మళ్ళీ అక్టోబర్ 8న మరోసారి కూడా విచారణ చేస్తామని చెప్తున్నది. కాబట్టి అక్టోబర్ 8న కోర్టు తీసుకునే డిసిజన్ ఒకవేళ రాజ్యాంగానికి లోబడి, అంటే 50% క్యాప్ మించకూడదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దానికి భిన్నంగా కనుక ఏమన్నా తీర్పు, అంటే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే 67 to 69% రిజర్వేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ బీసీల రిజర్వేషన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా గతంలో మాదిరిగా, అంటే ఇప్పుడున్న 42 నుంచి మళ్ళీ 23కి కనుక కుదించినట్లయితే కనుక మళ్ళీ ఇవంతా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు దానికి సన్నద్ధం అవుతున్నాయి, మరోవైపు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి భావించింది. గతంలో అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని చాలా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ రాజ్యాంగ పరంగా, అంటే దీనికి సంబంధించి న్యాయపరంగా కనుక చిక్కులు కనుక ఎదురైనట్లయితే ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్తాం, అక్కడ న్యాయం చేస్తాం, బీసీలకు ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం, ఆ దిశగానే మేము అడుగులు వేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జరిగిన సమావేశాలు కానీ, ఇతరత్ర సమావేశాల్లో కనుక కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గాలకంతా కూడా ప్రాతినిధ్యం వహించేది ఎమ్మెల్యేలు. కాబట్టి ఆ నియోజకవర్గం టోటల్గా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ బీసీలకు అవకాశం కల్పించే విధంగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే
ఈ అంశానికి దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా ఆయా చోట్ల ఖచ్చితంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఒకవేళ కనుక కోర్టులో కనుక ఈ కేసుకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కేసు కనుక ఏమైనా విరుద్ధంగా వస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా కనుక వచ్చినట్లయితే కనుక పార్టీ పరంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఆ విధంగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామనే ఒక సంకేతం ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల విషయానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక కసరత్తు చేసింది, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతాప్, ముఖ్యంగా రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా తమకు రక్ష, ప్రజలు వాటి వల్లే తమను గెలిపిస్తాయని కొంత ధీమాగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. మరి అది జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరికి ఏ విధమైన సంక్షేమ పథకాలు అందాయని చెప్పేసి ఇప్పటికే ఒకటి యాక్షన్ ప్లాన్ కానీ ఒకటి బుక్ అంటే ఒక మొత్తం డాటా అయితే రెడీ చేసుకున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మేరకు అందించామనేది కూడా ఆ డాటా అంతా కూడా అందజేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా డిస్ప్లే కూడా కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా డిస్ప్లే కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ అరువులకు విషయానికి సంబంధించి చాలా అక్యురేట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికే అందజేసే విధంగా కూడా తీసుకున్న నిర్ణయాలు కానీ, వీటితో పాటు మీ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కానీ, అదేవిధంగా 500 బోనస్, రైతులు పండించిన వాటికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన అంశానికి సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం కానీ, దాదాపు 80% వరకు రుణమాఫీ కూడా కావడం జరిగింది. కాబట్టి ఈ అంశాలంతా కూడా తమకు కలిసి వస్తాయని కూడా ఆలోచన చేస్తుంది. వీటి అన్నిటికి సంబంధించి కూడా రుణమాఫీతో పాటు అదేవిధంగా రైతు భరోసా నిధులు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ అంశాలన్నిటి ఏవైతే ఉన్నాయో ఇంద్రమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తూ ఎవరెవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అందరినీ కూడా టచ్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులంతా కూడా ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా డాటాని అక్కడ అందజేస్తూ అభివృద్ధికి ఓటేయాలి, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఇంకో 3 సంవత్సరాలు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధికి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి గెలిపించినట్లయితే అభివృద్ధికి సునాయాసంగా ఉంటుందనే ఇండికేషన్ తోటి ముందుకెళ్లాలని కూడా ఆలోచిస్తుంది. ఆ దిశగానే ఇప్పటికే ఒక విడతగా ప్రచారం చేశారు. కాబట్టి నెక్స్ట్ మరోసారి కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. కాబట్టి ఈ విస్తృతంగా మరింత విస్తృతంగా జనంలోకి వెళ్ళి ఆ దిశగా మంచి రిజల్ట్ వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కసరత్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.